మనం అందరం ఇక్కడ ఈరోజు ఈ రీతిన కూడుకోవడానికి స్పెసిఫిక్గా మన మధ్యలోనే ఉన్న ఒక ఓల్డెస్ట్ కపుల్, ఒక యంగెస్ట్ కపుల్ కారణం కదా. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెప్తూ మనం వారి సాక్ష్యం వింటూ ఆ దేవునికి వందనాలు చెప్దాము. అందుకంటే ముందు వాళ్ళిద్దరి కోసమనే కాదు కానీ సంఘం అంతటి గురించి వివాహానికి సంబంధించిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుదాము? యూజువల్గా అందరి పిల్లలు 22 నుంచి చదువుతారు. శ్యామపల్లి కూడా అట్లనే చదివాం కదా, కానీ ఈరోజు కొంచెం ముందు నుంచే చదువుదాం. 18 నుంచి చదువుదాం. 18వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దారిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చాలా కొంచెంసేపు ఆలోచన చేయండి. మద్యముతో మత్తులై ఉండకపోవడానికి ఆత్మపూర్ణులై ఉండడానికి ఏంటి సంబంధం అసలు? రెండు కలిపేందుకు చెప్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఒకవేళ ఆలోచించకపోతే ఆలోచించాలి. అది మీరు మద్యంతో మత్తులై ఉండొద్దు అని చెప్పడంతో ఇబ్బంది ఏం లేదు, అది విడిగా చెప్తే. ఆత్మపూర్ణులై అని చెప్పడంతో కూడా ఇబ్బంది లేదు. ఆ రెండు కలిపి అది చెయ్యొద్దు కానీ ఇది చేయండి అని ఒకే సెంటెన్స్ లో చెప్పడంలో ఆ రెండిటికి ఏంటి సంబంధం అని ఆలోచన చేస్తే, ఈ మాటలు ఎవరికైతే చెప్తున్నాడో ఎఫ్ఎస్సి పట్టణంలోని వాళ్ళందరికీ, ఆ ఎఫ్ఎస్సి పట్టణంలో భయంకరమైన విగ్రహారాధన ఉండేదంట ఆ రోజుల్లో. ఆ విగ్రహారాధనలో భాగంగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళంటే, దేవాలయంలోనే గుంపులుగా లైంగిక చర్యల్లో పాల్గొంటూ మత్తులై ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి మేము మా దేవతలతోటి ఐక్యం అయిపోతాము, వాళ్ళతో ఒక సన్నిహిత సంబంధం కలిగి మేము వాళ్ళతో సహవాసం చేస్తాము అని ఎఫ్ఎస్సి ప్రజలు అట్లాంటి పిచ్చి పనులు చేస్తూ ఉండేవారు అనమాట, వారి విగ్రహ ఆరాధనలో భాగంగా. కానీ నిజమైన ద ట్రూ కమ్యూనియన్, దేవునితో నిజమైన సహవాసము సంబంధం అంటే అది కాదు, అట్లా కాదు. మద్యముతో మత్తులై ఉండకుండా మీరు ఏం చేయండి? ఆత్మపూర్ణులై ఉండండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉండండి అని చెప్పడము పౌలు యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకే ఆ రెండు మాటల్ని కలిపి చెప్తున్నాడు, మీరు అది చేయొద్దు కానీ ఇది చేయండి. మద్యం తాగి పిచ్చి పిచ్చి పనులు చేస్తే కాదు దేవునితో సంబంధంలోనికి వెళ్ళడం, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోవడం కాదు, అలా కాదు. ఆత్మ చేత నింపబడి ఉండండి, ఆత్మ పూర్ణులై ఉండండి అనేది డైరెక్ట్ గా ఇస్తున్నటువంటి కమాండ్ ఈ వచనంలో కదా. తర్వాత ఆత్మ పూర్ణులై ఉండండి అని అంటే ఆత్మను పొందుకోండి, ఆత్మ చేత బాప్తిస్మం పొందండి అని కూడా కాదు. ఆత్మను పొందుకోవడము, ఆత్మ చేత ఆత్మ బాప్తిస్మం మనం ఎప్పుడు పొందుకుంటాము? ఏమో అసలు ఈ మాటలు పదాలే అంత కొత్తగా ఉన్నాయి చాలా మందికి. ఎప్పుడు? మారు మనసు పొంది రక్షించబడిన దినానే అయిపోతుంది అది. ఆ దినానే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం, ఆ దినానే మనం పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందుకుంటాం, అయిపోయింది అది. ఎన్నిసార్లు జరుగుతుంది జీవితంలో? ఒక్కటేసారి. కానీ ఆత్మ చేత నింపబడటం, ఆత్మ పూర్ణులుగా ఉండడం అనేది నిత్యం చేస్తూ ఉండాల్సిన పని, జరుగుతూ ఉండాల్సినటువంటిది. సో దానికి దీనికి వ్యత్యాసం ఉంది. ఆత్మని పొందుకోవడం వేరు, ఆత్మ పూర్ణులై ఉండడము వేరు. తర్వాత ఇంతకీ ఆత్మ పూర్ణులై ఉండడం అంటే ఏంటి అసలు? మరి ఆత్మ చేత నింపబడటం అంటే ఏంటి? గ్లాసులో నీళ్లు పోస్తుంటాము, కొంచెం పోస్తాము, ఇంకొంచెం నిండాలంటే ఇంకొంచెం నిండాలంటే ఇంకొంచెం పోస్తాం. అట్లా రక్షించబడినప్పుడు మనం కొంచెం ఆత్మను పొందుకున్నాము, రేపటికి ఇంకొంచెం పొందుకుంటాం, అవతల నుండికి ఇంకొంచెం పొందుకుంటాం, అలా నింపబడుతూ ఉంటామన్న దాని ఉద్దేశం. అంటే మన లోపల కూడా ఒక ఎంటీ గ్లాస్ ఉందా? అందులో ఆత్మ నింపబడుతూ ఉందా? ఏంటి దాని అర్థం? దాని భావం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఆత్మ పూర్ణులై ఉండడం, ఆత్మ చేత నింపబడడం అనే మాటల్ని ఇదే పౌలు భక్తుడు
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఈ మాటలన్నీ ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. చూసారా, ఈ చివరిలో ఉన్న దాని ఫలితాలు అవన్నీ యాక్చువల్ గా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉంటే ఏమేం జరుగుతాయి, ఏమేం చేస్తారు, అవన్నీ చెప్పుకుంటూ ఒక లిస్ట్ చెప్పుకుంటూ వచ్చాడు కదా. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించు, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ అనే మాట చెప్తాడు అక్కడ. ఇప్పుడు ఈ పేజ్ ఇట్లా పట్టుకొని ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి ఇక్కడ కూడా ఒక లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్ చదువుదాం ఇప్పుడు ఒకసారి. 19వ వచనం. చాలు. చూసారా, అక్కడ లిస్ట్ ఇక్కడ లిస్ట్ కొంచెం సిమిలర్ గా అనిపిస్తుందా మీకు? అక్కడ ఉన్న పదాలు ఇక్కడ ఉన్న పదాలు కదా. అక్కడేమో మీరు వాక్యం చేత నింపబడండి అని చెప్తుంటే ఇక్కడేమో ఆత్మ చేత నింపబడండి అని చెప్తున్నాడు. రెండిటి రిజల్ట్స్ ఒకటే. అంటే ఏంటి అర్థము? ఆత్మ చేత నింపబడడం అంటే వాక్యం చేత నింపబడటమే. ఆత్మ చేత నింపబడటం అనే మాటకి ఆ గ్రీకు పదానికి ఒక అర్థం ఏంటంటే దాని చేత నియంత్రించబడటము, దాని చేత నడిపించబడటము. మీరు మద్యం చేత మత్తులై ఉంటే దాని యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోతారు, మీ కంట్రోల్ మీలో ఉండదు. కానీ అట్లా కాకుండా మీరు ఆత్మ యొక్క కంట్రోల్లోకి రండి, ఆత్మ చేత నియంత్రించబడండి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. మీ జీవితంలోని ప్రతి నిర్ణయము, మీరు వేసే ప్రతి అడుగు, మీరు ఎవరి డైరెక్షన్ లో ఎవరి కంట్రోల్ కింద ఉంటూ చేయాలి? పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్ కింద ఉంటూ చేయాలి. అయితే పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడటం అంటే వాక్యము చేత నియంత్రించబడటమే, వాక్యము చేత నడిపించబడటమే అన్న సంగతిని ఇదే పౌలు భక్తుడు ఈ 2 సందర్భాల్లో చెప్పిన మాటల్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు కూడా ఇలాగే చేశారు. ఒకసారి లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు తీసి చదువుదామా? లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఒక్క నిమిషం. లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏం చేశాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై పిచ్చి పిచ్చిగా అరుస్తూ, కేకలు వేస్తూ, చప్పట్లు కొడుతూ, కింద పడి దొర్లుతూ, స్పృహలు లేకుండా, సోయి లేకుండా, బట్టలు ఎట్టిపోతున్నాయో ఏంటో తెలియకుండా ఆత్మచేత నింపబడితే అట్లనే కదా అవ్వాలి. అట్లనే చేస్తున్నారు యేసు ప్రభువారు. చదవండి, చాలా ప్రాముఖ్యమైన మాటలు. పరిశుద్ధాత్మ పూర్ణుడు ఏం చేశాడు? ఆత్మ చేత నడిపించబడ్డాడు. అది చెప్తున్నాను నేను ఇందాకటి నుంచి. ఆత్మ పూర్ణులైన వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మ చేత నడిపించబడతారు. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండు అనే మాటకు అర్థం అదే. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం, పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడటము. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా నేను? ఎఫ్ఎస్సి పత్రికకి రండి. మళ్ళీ పెళ్లి గురించి అన్నారు, ఏంటేంటో చెప్తున్నారని అనుకోకుండా. ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం దగ్గర మొదలు పెట్టాం కదా మనము. అక్కడ మొదలుపెట్టి ఏమన్నాడు తెలుసా? ఆత్మ పూర్ణులై ఉన్న వాళ్ళు ఇంకా ఏమేం చేస్తారో చెప్తూ ఈ గానాలతోటి ఒకరినొకరు హెచ్చరించుకొనచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఇవన్నీ చేస్తారంట. ఇంకేం చేస్తారు? కింద కంటిన్యూషన్ అంతా ఇదే సందర్భం. ఆత్మ పూర్ణులైన వాళ్ళు ఏం చేయాలా? 21వ వచనములో క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండి అని చెప్పాడు. 22లో స్త్రీలారా అంటున్నాడు కదా. తర్వాత 25లో పురుషులారా అంటున్నాడు. 6వ అధ్యాయం మొదట్లో పిల్లలారా అంటున్నాడు. 4వ వచనంలో తండ్రులారా అంటున్నాడు. ఇదంతా ఏంటి సందర్భం? ఆత్మ పూర్ణులై ఉండు అని చెప్పిన తర్వాత చెప్పిన మాటలు ఇవన్నీ.
ఆత్మపూర్ణులైన వాళ్ళు ఎవరెవరు ఏమేం చేయాలి, వివాహంలో ఎవరి పాత్ర ఏంటి, కుటుంబంలో ఎవరి పాత్ర ఏంటి. అందుకే ఈరోజు మన సెర్మన్ యొక్క టైటిల్ ఏంటి, ఆత్మ చేత నింపబడిన వివాహ బాంధవ్యము. ఎందుకంటే సందర్భము ఆత్మ చేత నింపబడిన వారి గురించి చెప్పినటువంటి మాటలు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే సందర్భంలో 21వ మాట, 21వ వచనం ఒకసారి చదువుదామా. 21వ వచనం. అర్రే, ఇన్ని రోజులు లోబడి ఉండడం అనేది ఓన్లీ ఆడాళ్ళ పని అనుకున్నానే, అది ఓన్లీ భార్యలకు మాత్రమే సంబంధించింది అనుకున్నానే లోబడడం అనేది. కానీ ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు, ఒకరికొకడు. అంటే ఎవరెవరికి లోబడాలా మనం, అందరూ లోబడాలా, అందరికి అందరూ లోబడాలి. ప్రతి విశ్వాసి క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండి. ఇది కూడా ఏది మళ్ళీ ఆత్మచేత నింపబడిన వారి గురించి చెప్తున్న సంగతే. క్రీస్తునందలి మీరు ఒకరికొకడు లోబడి అని చెప్పి ఇప్పుడు కుటుంబం గురించి చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. కుటుంబంలో ఎవరి గురించి చెప్పడం మొదలు పెట్టాడు, స్త్రీలారా. అంటే ఆ రోజుల్లో వివాహాన్ని గురించి పౌలి మాటలని చెప్తున్నప్పుడు వాస్తవానికి వాళ్ళ కల్చర్లో వివాహం అనేది ఎంతో పాడైపోయి నాశనం అయిపోయిన స్థితిలో ఉందన్నమాట వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఈ పౌలు, లోబడమంటాడేంటి, ప్రేమించమంటాడేంటి అన్నట్లు ఉండుండొచ్చు. కానీ ఈ రోజు మన దగ్గర ఉన్న పరిస్థితి కూడా అంతకంటే మెరుగ్గా ఏం లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఈ 2-3 సంవత్సరాల్లో నేను యవనస్తుల్ని కదిలిస్తే నేను వాళ్ళ వివాహం గురించి, వాళ్ళ కెరియర్ గురించే మాట్లాడుతుంటాను దాదాపుగా. నేను మాట్లాడిన ప్రతి 10 మందిలో 5గురు, ప్రతి 2లో ఒకరు యవనస్తులు, పెళ్లి కానిటువంటి వాళ్ళు, మాకు పెళ్లి అంటే అసలు ఇంట్రెస్టే లేదని చెప్తున్నారు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు మాకు, మేము ఇట్లానే ఉండిపోతాం, మేము హ్యాపీగా ఉంటాం ఇట్లానే అని చెప్తున్నారు. చాలా భయంకరమైన విషయం అది, చాలా దారుణమైన విషయం. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు కానీ ఇంకొక మనిషి తోడు కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఓపెన్ రిలేషన్షిప్స్ కోసం ఆలోచిస్తున్నారు. రీసెంట్ గా ఒక సీరియల్ యాక్టర్ చనిపోయారు, వాళ్ళ గురించి వార్తల్లో వచ్చింది, మీరు విన్నారో లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వలేదంటే కానీ ఒకే ఫ్లాట్ లో కలిసి ఉంటున్నారంట రిలేషన్షిప్ లో. అంటే ముడి పడితే నిబంధన, ఓపెన్ రిలేషన్షిప్. నేను కలిసి ఉండాలనుకున్నంత సేపు కలిసి ఉంటాను, నాకు నచ్చలేదంటే వెళ్ళిపోతాను నేను, నీ దారి నీది, నా దారి నాది. సాతాను వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి, కూల్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర ఇది. వాడు చేసే దాడి ఇది వివాహ వ్యవస్థ పైన. ఇప్పుడు దాని అంతటిని మళ్ళీ పౌలు ఏం చేస్తున్నాడు, తిరిగి వాక్యము దగ్గరికి, దేవుని ఉద్దేశము దగ్గరికి, దేవుడు అసలు వివాహాన్ని ఎందుకు నియమించాడో ఆ సంగతుల దగ్గరికి తీసుకొస్తూ 3 విషయాలు చెప్తున్నాడు. 22 నుంచి 33 వరకు ఉన్న ప్యాసేజ్ ని మనం డివైడ్ చేయాలనుకుంటే 22 నుంచి 24 వరకు స్త్రీలకి, ఇంకా ఇంగ్లీష్ లో అయితే వైఫ్స్ అని ఉంటుంది, భార్యలారా అని ఉంటుంది. సో వైఫ్స్ కి చెప్తున్నటువంటి మాటలు. 25 నుంచి 32 వరకు భర్తలకు చెప్తున్నటువంటి మాటలు. 33వ వచనం, ఆ చివరి వచనం మట్టుకు ఇద్దరికి కలిపి కామన్ గా సమ్మరీగా చెప్తున్నటువంటి మాటలు. సో ముందుగా భార్యల గురించి మనం ఆలోచన చేద్దాం. 22 నుంచి 24 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఈ లోబడి ఉండడం అంటేనే అసలు కొంతమందికి నచ్చట్లేదు, చాలా కష్టం అనిపిస్తుంది. అసలు ఎందుకు లోబడాలి, మేమేం తక్కువ, మేమెందుకు అసలు అనే భావన చాలా మంది కలుగుతుంది. కొంతమంది అయితే ఇంకొంచెం దూరం వెళ్ళి స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలా, మాట్లాడడానికి అనుమతి ఇయ్యడా. మేమేం చేస్తాం, పౌలు పత్రిక తీసి పారేస్తాం. మాకు యేసుప్రభు మాటలు చాలా అసలు. ఈ పౌలు ఏవో తెలిసి తెలియక సగం తెలిసి రాసినట్టున్నాడని అట్లా పౌలు పత్రికల్ని మేము అసలు చదవము, అవి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన లేఖనాలే కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేనే కలిసి మాట్లాడాను వాళ్ళతోటి. బైబిల్ అంటే ఓన్లీ సువార్తలు మాత్రమే, అపోస్తుల కార్యాల వరకే. ఇక ఆ తర్వాత పౌలు రాసినవన్నీ అసలు బైబిలే కాదు. ఎందుకు, ఇట్లాంటివన్నీ చెప్తున్నాడు పౌలు కాబట్టి. మాకు నచ్చట్లేదని మేము తీసేస్తాం, మాకు ఏ కావాలనుకుంటే అవే ఉంచుకుంటాం మేమని. కానీ ఇక్కడ వాస్తవానికి పౌలు ఏ సందర్భంలో ఈ మాటలు చెప్తున్నాడు అంటే వివాహము, కుటుంబము అనే సందర్భంలో చెప్తున్నాడు. కుటుంబంలో
పురుషునికి స్త్రీకి వేరు వేరు పాత్రలు ఇవ్వబడ్డాయి అంతే, డిఫరెంట్ రోల్స్ అంతే. అంతేగాని వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కాదు. విలువలో దేవుని దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమైన విలువ కలిగిన వారే, ఇద్దరు దేవుని పోలికలో స్వరూపంలో చేయబడ్డ వారే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. కుటుంబము ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వడం కోసము, ఒక ఆర్డర్ మెయింటైన్ అవ్వడం కోసము దేవుడు విధించినటువంటి నియమం ఇది. ఈ అధికారము లోబడటము అనేది కుటుంబం యొక్క కాంటెక్స్ట్ లో చెప్పబడింది. ఇక్కడ ఎవరికి లోబడమని చెప్తున్నాడు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషులందరికీనా? స్త్రీలను ఎవరికి లోబడమంటున్నాడు? తన సొంత పురుషునికి. అరే మిస్ అయిపోతున్నారు కాంటెక్స్ట్. ప్రతి పురుషునికి లోబడమని చెప్పట్లే. అంటే ఇది ఎక్కడ జరగాల? ఇంట్లో జరగాల, కుటుంబంలో జరగాల. భార్యకి భర్తకి మధ్యలో సంబంధించిన విషయం అంతే. ప్రతి పురుషునికి లోబడమని కాదు. అండ్ అది వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్ర మాత్రమే. ఇది మిలిటరీ వర్డ్ యాక్చువల్ గా. ఆర్డర్, ఇంట్లో ఒక క్రమము మెయింటైన్ అవ్వడం కోసం, అది ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వడం కోసం దేవుడు విధించినటువంటిది. సరే, దీని గురించి ఇంకా కొన్ని మాటలు చెప్పాడు పౌలు. జస్ట్ లోబడమని చెప్పి ఊరుకోలేదు. ఏమేం చెప్పాడు? ఒక 3 విషయాలు చెప్పాడు. మొదటిది ఇప్పుడు మనం చదివిన వచనమే, 22వ వచనము. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. లోబడి ఉండుడి అనేది కమాండ్, అదొక ఆజ్ఞ. అవునా? ఎందుకు లోబడాలి స్త్రీలు? ప్రభువు మీకు ఆజ్ఞాపించాడు కాబట్టి. అంటే మీరు మీ పురుషునికి, మీ భర్తకి లోబడుతున్నారు అని అంటే ఎవరికి లోబడుతున్నట్టు? మీరు మీ సొంత పురుషునికి లోబడకపోతే ఎవరికి లోబడట్లేదు అన్నట్టు? ప్రభువుకు లోబడట్లేదు అన్నట్టే. ఇది ప్రతి స్త్రీకి ఇవ్వబడినటువంటి బాధ్యత, ఆజ్ఞ. కాబట్టి ప్రతి స్త్రీ తన పురుషునికి లోబడాలి. అలా నా భర్తకు అంత తెలివి లేదండి, నన్ను నడిపించేంత జ్ఞానం లేదండి, వాటన్నిటి ఆధారంగా లోబడాలా లేదా అని మీరే నిర్ణయించుకోండి ఇక్కడ చెప్పబడలేదండి. అవునా? ప్రతి స్త్రీ తన సొంత పురుషునికి లోబడమని చెప్పినటువంటిది ఇది ఆజ్ఞ. కాబట్టి అవతల వాళ్ళే అర్హత. భార్య భర్త, నీకెక్కువ తెలివి ఉందా, నాకెక్కువ తెలివి ఉందా, నువ్వు బాగా నడిపించగలుగుతావా, నేను బాగా నడిపించగలుగుతావా అని బేరీజు వేసుకొని మీరు నిర్ణయించుకునే విషయం కాదు ఇది. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది, అది మర్చిపోవద్దు. కాబట్టి కొంతమంది ఇంకా వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజంగా ఆలోచించుకోవాల్సిన విషయం, తమ భర్త ఫస్ట్ పాయింట్ పైన చెప్పాడు, ఒకరికొకడు క్రీస్తునందు మీరు ఒకరికొకడు లోబడి ఉండమన్నాడు కదా. అసలు నేను చేసుకోబోయేటువంటి క్రీస్తుకు లోబడేటువంటి వ్యక్తేనా అసలు? ఫస్ట్ నేను చేసుకోబోయే అబ్బాయి క్రీస్తుకు లోబడేటువంటి వాడేనా అనేది మొదటిది. రెండోది, అతను నన్ను ఆత్మీయంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో ఒక కుటుంబంగా నన్ను నడిపించేవాడిగా ఉండగలుగుతాడా? తర్వాత నేను అతనికి ఈ జీవిత కాలం మటుకు లోబడి ఉండడానికి నేను సిద్ధపడుతున్నానా, నేను సిద్ధంగానే ఉన్నానా అని వివాహానికి ముందే ఆలోచించుకొని వారి జీవితంలో వారు చేయాల్సిన రెండవ అతి ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని చాలా జాగ్రత్తతో చేయాలి. మొదటి నిర్ణయం ఏంటి? క్రీస్తుని ఎంచుకోవడమే, ఆయనని ప్రభువుగా అంగీకరించడమే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన మొదటి అతి ప్రాముఖ్యమైన నిర్ణయం అయితే, రెండవది తమ జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా చేయాలని ప్రభు పేరిట ప్రోత్సహిస్తున్నారు. తర్వాత ఇంకా వివాహం కాని పురుషులు ఎవరైనా ఉంటే వారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం, మొదట నేను చేసుకోబోయే అమ్మాయి ప్రభువుకు లోబడే వ్యక్తిగా ఉంటూ ఉందా అనేది. తర్వాత ప్రభువుకే లోబడకపోతే ఇంకా నాకేం లోబడుతుంది? అవునా? ఆమెకు లోబడడం అనే లక్షణమే లేదనుకో, అప్పుడు ఆమె ఎవరికీ లోబడకపోవచ్చు బహుశా. తర్వాత నేను ఒక మంచి ఆత్మీయ నాయకుడిగా ఆమెను నడిపించగలిగే స్థితిలో నేనున్నానా, నేను ఆ రీతిన సిద్ధపడుతున్నానా లేదా అనేది వారు ఆలోచించుకోవాల్సింది. సో మొదటిది మనం చూస్తున్నాం ఏంటి? ఇది ఒక ఆజ్ఞ. ప్రభువును వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అనేది ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. కాబట్టి స్త్రీలు తమ పురుషులకు లోబడాలి. రెండవది 23వ వచనం, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు.
పురుషుడు ఏమై ఉన్నాడంటే భార్యకు శిరస్సు. ఈ మాటను ఇక్కడ చాలా ప్లెయిన్ గా చెప్పారు. యాక్చువల్ గా దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ఎస్, అది కాదక్క. ప్రతి పురుషునికి, చాలా జాగ్రత్తగా గమనించండి, నేను ఆర్డర్ అడుగుతాను ఇప్పుడు, ఏ ఆర్డర్ లో చెప్పారనేది మళ్ళీ చదువు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. సో ఇప్పుడు ఆర్డర్ లో ఫస్ట్ ఎవరు వస్తారు? దేవుడు, కరెక్ట్. సెకండ్ ఎవరు వస్తారు? క్రీస్తు. తర్వాత ఎవరు? పురుషుడు. తర్వాత ఎవరు? స్త్రీ. ఇప్పుడు మళ్ళీ ఎఫెసీ పత్రికకు రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు అని చెప్పడానికి కొరింథీ పత్రికలో పౌలు వాడిన ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ట్రినిటేరియన్ పిక్చర్. దేవుడు యేసుక్రీస్తు సమానం కాదా? యేసుక్రీస్తు తక్కువ వాడా దేవుడు తండ్రి అయిన దేవుని కంటే? అయినా యేసుక్రీస్తే తండ్రికి లోబడుతున్నప్పుడు, లోబడడం అనేది నీచమైనది, అల్పమైనది, తక్కువైంది ఎందుకు అవుతుంది? కాదు. లోబడడం అనేది నీచమైంది, అల్పమైంది, తక్కువైంది కాదు. త్రిత్వములోనే తండ్రికి కుమారుడు లోబడుతున్నప్పుడు దాన్ని చూపించి, ఆయన ఎట్లాగైతే తండ్రి కుమారుడికి శిరస్సు అయినాడో అట్లాగే పురుషుడు స్త్రీకి శిరస్సు అయినాడు, లేదా భర్త భార్యకి శిరస్సు అయినాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారి తగ్గించుకున్నప్పుడు మనకి ఎందుకండి ఇంకా కదా? లోబడాలి, తగ్గించుకోవాలి. లోబడటం అనేది ప్రతి ఒక్కరు చేయాలి. పురుషుడు క్రీస్తుకు లోబడాలి, స్త్రీ పురుషునికి లోబడాలి. మనం అందరం ఇక్కడ చెప్పండి నా ఒక ఇల్లస్ట్రేషన్, మనందరము ఇప్పుడు స్త్రీ పురుషుడు స్త్రీ ఏక శరీరం, అందరం దేవుని పోలికలో చేపట్టాం. వివాహంలో ఒక స్త్రీ ఒక పురుషుడు ఏక శరీరం అయ్యారు కదా కదా. అదే శరీరం అనే పిక్చర్ ఇక్కడ కూడా వాడుతున్నాడు. శరీరం అంతా శిరస్సేనా? శరీరం అంతా చేతులేనా? శరీరం అంతా కాళ్ళేనా? కాదు కదా. నిజమే, అందరం దేవుని పోలికలో చేయబడ్డాం. నిజమే, భార్య స్త్రీ పురుషులిద్దరు ఏక శరీరం చేయబడ్డారు. కానీ శరీరం ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వాడుతూ ఒకటి శిరస్సు అంటున్నాడు, మిగిలిన శరీరం లోబడి నడుచుకోవాలని చెప్తున్నాడు. నీకు అర్థమవుతుందా? నేను కూడా శిరస్సుగా ఉంటాను అని స్త్రీ అనడానికి వీల్లేదు. నేను కాళ్ళుగా ఉంటాను అని పురుషుడు అనడానికి వీల్లేదు. త్రిత్వంలో వారి వారి పాత్రలను చూపించి కుటుంబంలో మీరెట్లా నడుచుకోవాలో చెప్తున్నాడు. అంటే ఇది చాలా సీరియస్ థింగ్, అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు ఇది. ఈ పాత్రలు తారుమారైపోవడం వల్లే చాలా కుటుంబాలు సరిగ్గా ఉండడం లేదు, పాడైపోతున్నాయి. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించాడు గనక స్త్రీ తన సొంత పురుషునికి లోబడాలి. అంత మాత్రమే కాదు, పురుషుడు తనకు శిరస్సు అయి ఉన్నాడు అన్న విషయాన్ని దేవుడు కూడా ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కుటుంబంలో వివాహంలో వీటిని నియమించింది దేవుడే అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక మూడవ విషయము, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో 23వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 23వ వచనం. 24. చాలు. మళ్ళీ ఇక్కడ కూడా ఏ పిక్చర్ చూపిస్తున్నాడు? క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ని చూపించి, స్త్రీ పురుషులు భార్యాభర్తలు, భార్య ఏ రీతిన తన భర్తకు లోబడి ఉండాలి అన్న విషయాన్ని చెప్తున్నాడు. సరే, ఇది చదివినప్పుడు బాగానే ఉంది, పిక్చర్ కూడా మంచిగానే అర్థమవుతుంది. కానీ అంతకంటే ముందు 23వ వచనంలో ఒక మాట ఉంది కదా, ఇదే ఎగ్జాంపుల్లో క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అనే మాట ఉంది కదా. ఇందులో క్రీస్తు ఎవరిని పోలి, ఎవరికి రిజంబ్లెన్స్? క్రీస్తు ఎవరికి రిజంబ్లెన్స్? హస్బెండ్ కి, పురుషునికి కదా. క్రీస్తు శరీరానికి రక్షకుడై ఉన్నాడు, మరి భర్త భార్యను ఎట్లా రక్షిస్తాడు? దీన్ని అప్లై చేసుకోవాల్సి వస్తే భర్త భార్యను ఎట్లా రక్షిస్తాడు? దాన్ని ఎట్లా అప్లై చేస్తాం అసలు?
సో రక్షకుడు అన్న మాటని ప్రతిసారి అదే భావనలో తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఒక నిమిషం అందరు తీసారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చాప్టర్ 4 వర్స్ 10. ఆగా ఎవరి గురించి చెప్తున్నచ్చు ఈ మాటలు? ఎవరి గురించి ఈ మాటలు? యేసుక్రీస్తు గురించి. మనుషులందరికీ అయిపోయింది, అసలు నరకం అనేదే లేదు. ఆయన ఎవరికి రక్షకుడు? అందరికీ రక్షకుడు. కాబట్టి అందరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళి. నరకం అనేది అసలు అవసరమే లేదు. అదేనా చెప్తున్నారు అంటే కాదు. కంటిన్యూ చేయండి. మరి విశేషముగా ఎస్, ఇదేంటిది? ఇది మనుషులందరికీ రక్షకుడు అంటున్నాడు, మళ్ళా విశ్వాసులకు రక్షణ. రెండు సార్లు ఎందుకు చెప్పడం? మనుషులందరూ అంటే అందులో విశ్వాసులు రారా? వస్తారు కదా, మళ్ళీ ఎందుకు సపరేట్ గా చెప్తున్నారు? మళ్ళీ చెప్పండి. అదే విశ్వాసులు అవిశ్వాసులు ఉన్నారు, అందరు రక్షించబడతారని చెప్పేసింది కదా అందరికీ రక్షకుడు అని. మళ్ళీ విశ్వాసులకే రక్షకుడు అని సపరేట్ గా చెప్పడం ఎందుకు? దాన్నే థియలాజికల్ గా కామన్ గ్రేస్ అంటారు. ఆ పైన వాడిన రక్షణ యొక్క భావం వేరు, కింద వాడిన రక్షణ యొక్క భావం వేరు. పైన వాడిన రక్షణ ఇన్ జనరల్ గా దేవుడు అందరికీ అనుగ్రహించేటువంటి కామన్ గ్రేస్. అంటే దేవుడు ఈ భూమి మీద పుట్టిన మనుషులందరికీ ఎండిస్తున్నాడు, వానిస్తున్నాడు, నీళ్లు ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, పాపక్షమాపణ పొందే అవకాశం ఇస్తున్నాడు. ఇవన్నీ ఎవరికి? అందరికీ. ఇంకా తన ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా తను హోల్డ్ ఆన్ చేస్తున్నాడు, తన కనికరాన్ని కనపరుస్తున్నాడు. తద్వారా ఎవరికి? అందరికీ. దిస్ ఇస్ కామన్ గ్రేస్. అందరి ఎడల దేవుడు ఒక స్థాయిలో తన కనికరాన్ని, ప్రేమను కనపరుస్తున్నాడు ప్రతి మనిషికి. అలా దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులందరికీ ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన స్వస్థపరిచిందే ఏ అవిశ్వాసైనా స్వస్థత పొందుకోగలరా? ఆయన అనుమతించండి ఏ అవిశ్వాసైనా ఈ భూమి మీద ఇంకా మనుగడ కొనసాగించగలరా? సో ఆ భావంలో మనుషులందరికీ ఆయన రక్షకుడే. మరి విశేషముగా విశ్వాసులకు ఎందుకు రక్షకుడు అంటే, వారి పాపముల నుంచి ఆయన వారిని విడిపించి విమోచించి ఆత్మీయంగా కూడా వారిని రక్షించాడు గనక విశేషముగా వారికి ఆయన రక్షకుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. అదే భావంలో ఇక్కడ కూడా ఏం చేయాలంట? క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అనే మాట భార్యాభర్తకు అన్వయించేటప్పుడు భర్త ఏం చేయాలి? భార్యని సంరక్షించాలి, భద్రపరచాలి, పోషించాలి, కాపాడాలి అనే భావంలో ఆ రక్షణ అనే మాటను మనము అన్వయించుకోవచ్చు. సో సంఘము క్రీస్తుకు ఎలా లోబడుతుందో అలా భార్య భర్తకు లోబడాలి అని చెప్తుంది. కాబట్టి మన యొక్క క్రియలు అవి దేవుని పాపక్షమాపణను, సహనాన్ని, ప్రేమను కనపరిచేవిగా ఉన్నాయా, వ్యక్తపరిచేవిగా ఉన్నాయా? దేవుని కనపరుస్తూ ఉన్నామా? చాలాసార్లు అవతల వ్యక్తిని మనం కంట్రోల్ చేయలేమని చాలా స్ట్రెస్కి గురవుతుంటాం. విపరీతంగా మనల్ని మనం ఎందుకు అవతల వల్ల మనం నియంత్రించలేకపోతున్నామని. కానీ చాలా తేలిగ్గా చేయగలిగే పని ఏంటి? మనల్ని మనం నియంత్రించుకోవడం కదా. ఇది చేయగలుగుతామా? అవతల వ్యక్తిని మనం కంట్రోల్ చేయలేం కరెక్టే, కానీ మనల్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం కదా. ప్రతి సందర్భంలో ఎట్లా స్పందించాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలనే విషయంలో మనల్ని మనము కంట్రోల్ చేసుకొని మన క్రియలు ఆత్మానుసారంగా ఉండే విధంగా చూసుకునే వారంగా మనము ఉండాలి. అల్టిమేట్ గా మన వివాహము, మన జీవితం అంతా ఎవరి కోసం? మన సంతోషం కోసమా? కాదు, దేవుని సంతోషపరచాలి, దేవుని ప్రీతిపరచాలి, ఆయన్ని మహింపరచాలనేది మన వివాహము, కుటుంబం యొక్క ఏకైక లక్షణం. ఇంకొక చివరి ప్రాముఖ్యమైన విషయం స్త్రీల గురించి చెప్పి ముగిస్తాను. ఎంతవరకు లోబడాలి? భార్య భర్తకి ఎంత మేరకు లోబడాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ఇంకొకసారి చదువుదాం. 24 మళ్ళీ చదవండి. ఒక నిమిషం అందరు తీసారా? 5:24. చెప్పండి ఇప్పుడు. ఎంతవరకు లోబడాలి? చాలా కష్టంగా అయిష్టంగా ఉండొచ్చు మీకు, అయినా ఎంతవరకు లోబడాలి? ప్రతి విషయములోనూ లోబడాలి.
ఇన్ ఎవ్రీథింగ్. కొన్ని విషయాల్లో మినహాయింపు ఉంది. ఎట్లాంటి విషయాల్లో? ఫస్ట్ భర్త ఎక్కువ, లేదా మన ప్రభు ఫస్ట్ ప్లేస్ లో ఎవరిని పెట్టుకోవాలి మనము? ఏ విశ్వాసైనా దేవుణ్ణా భర్తనా? దేవుణ్ణే ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకోవాలి కదా. సో ఎటో పోయినా సార్ ఒకవేళ భర్త ట్యాక్స్ చెల్లించే విషయంలో కానీ, లేదా వ్యాపారానికి సంబంధించిన విషయంలో, ఉద్యోగానికి సంబంధించిన విషయంలో భార్యని అబద్ధం చెప్పమని చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు భార్య అబద్ధం చెప్పాలా భర్తకు లోబడి? చెప్పకూడదు. నువ్వు బైబిల్ చదవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నాడు భర్త, భార్య అట్లా చేయొచ్చా భర్తకు లోబడి? చేయకూడదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను ఇప్పుడు దాన్ని ఒక ఎనీ రిలేషన్షిప్, ఏ సంబంధంలోనైనా సరే, అది స్నేహమైనా, తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించినైనా, భార్యాభర్తలకు సంబంధించినైనా, ఏ రిలేషన్షిప్, పాస్టరు విశ్వాసాలకు సంబంధించినైనా, ఎంతవరకైతే వాళ్ళు వాక్యానికి అనుగుణంగా నడిపిస్తూ ఉన్నారో అంతవరకే వాళ్ళకు మనం లోబడాలి, అంతవరకే వాళ్ళతో కూడా మనం నడవాలి, అంతవరకే మనం వాళ్ళతో స్నేహం చేయాలి. దాన్ని దాటి దేవుణ్ణి ఎదిరించి మరి దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించేంత మేరకు మనం ఎవరితోటి స్నేహం చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు. వాక్యమే మనకి పరిధి, కానీ లోబడాలి. ఒకవేళ గొడవలైనాయి అనుకోండి, భార్యకి భర్త గొడవలైనాయి, భార్య ఏం చేయాలి? లోబడమన్నారు కదా అని డోర్ మ్యాట్ లాగా నోరు మూసుకొని పాడి ఉండాలి? అస్సలు కాదు. ఒకవేళ భర్త అట్లా చేస్తుంటే ఆ భర్త ఒక అవివేకి, మూర్ఖుడు. భార్యకి ఇచ్చిన జ్ఞానాన్ని, తెలివితేటల్ని కూడా భర్త వాడుకోవచ్చు. ఆమె చెప్పేది వినాలా, ఆమె ఇచ్చే సలహాలు, సూచనలు అన్ని తీసుకొని నిర్ణయం చేయాలి. సరే, ఒక కేసు, ఇప్పుడు కేస్ స్టడీస్, కేసు బై కేసు వెళ్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఒక కేసు, అతను నడిపించేది పెద్ద పాప సంబంధం అయింది కాదు, కానీ అతను ఈమె చెప్పేది వినిపించుకోవట్లేదు. అప్పుడు ఆమె ఏం చేయాలి? భర్త చేస్తున్న నిర్ణయము బైబిల్ వ్యతిరేకమైనది కాదు, పాప సంబంధమైనది కాదు, అయినా అతను చెప్పేదంతా ఈమె ఏకీభవించట్లేదు. అప్పుడు భార్య ఏం చేయాలి? అది భార్యలు చెప్తే బాగుంటది, వాళ్ళకి అస్సలు ఇష్టం అనిపిస్తలేదు. అది ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించాలి, కానీ అన్ని విషయములలో మీ సొంత పురుషునికి లోబడాలి. అతను చెప్పేది వాక్యానికి విరుద్ధం కానంత వరకు, పాప సంబంధమైనది కానంత వరకు చెప్పాలి, లోబడాలి, ప్రార్థించాలి, అంతే. అంటే ఈ విషయం నేను ఇట్లా చెప్తుంటే మీకు చాలా ఇదిగా ఉండొచ్చు. పేతురు రాసిన పత్రిక, ఇది ఎవరి కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు? ఇక్కడ భర్త కూడా ఎవరు? విశ్వాసే. అజంప్షన్ ఏంటంటే భర్త కూడా విశ్వాసే అని. ఓకే, భర్త విశ్వాసి కాని సందర్భంలో పేతురు భక్తుడు ఏమని చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి వచనం, ఒక నిమిషం. 1 Peter chapter 3 verses 1-2. మళ్ళా అదే చెప్తున్నాడు కదా, పౌలు చెప్పిందే, మీ స్వపురుషులకు లోబడి ఉండరా. ఇంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు దాకా విన్నాం. 2వ వచనం, ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే అప్పుడేం చేయాల? తమ భార్యల నడవడి వలన, అంతేగాని మీ పవిత్ర ప్రవర్తన మాత్రం మీరు మార్చుకోవద్దు. మీరు మాత్రం ఏం చేయాలా? లోబడే ఉండాలా, లోబడే ఉండాలి. ఆ పవిత్ర ప్రవర్తనను బట్టే మీ భర్తలను కూడా మీరు సంపాదించుకోవచ్చు. కాబట్టి విశ్వాసి అయిన భర్త, అవిశ్వాసి అయిన భర్త, విధేయుడుగా ఉన్నాడా దేవునికి, విధేయుడుగా లేడా, వాక్యానికి వ్యతిరేకంగా చేయమని నీకు చెప్పనంత వరకు నువ్వేం చేయొచ్చు? అన్ని విషయములలో నీ భర్తకి లోబడి ఉండాలి. ప్రార్థన చేయి, దేవుడు నీ భర్తను మారుస్తాడు.
ఇద్దరు ఒకే మాటకి రావడానికి, ఒకే ఆలోచన మీదకి రావడానికి దేవుడు కృప చూపిస్తాడు, ఒకవేళ మీరు ఇద్దరు విశ్వాసులు అయి ఉంటే. ఇది భార్యల గురించి చెప్పినటువంటి. భర్తల గురించి ఏం చెప్పారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరకు వచ్చేసండి మళ్ళీ, 5వ అధ్యాయము 25వ వచనము. స్ట్రైట్ గా వాళ్ళకి ఇచ్చిన వన్ లైన్ కమాండ్ ఏంటది? చాలు. పురుషులారా మీ భార్యలను ఏం చేయాలి? మీరు ప్రేమించాలి. ఇక్కడ ఏం చెప్పలేదో తెలుసా? పురుషులారా మీ భార్యలను లోబడి ఉండేటట్టు చేయండి మీరు అని చెప్పట్లే. నీకు అర్థమైందా? పురుషులకి ఏం చెప్పట్లేదు, ఏం చేసైనా సరే నీ భార్య నీకు లోబడేటట్టు చేసుకోవాలి నువ్వు అని చెప్తున్నాడా? లేదు, అట్లా చెప్పట్లే. ఆత్మ పూర్ణులైనటువంటి వారు స్వతహాగానే, ఇష్టపూర్వకంగానే, విల్లింగ్ గా, వాలంటరీగా వాళ్ళు లోబడడానికి ఇష్టపడతారు. కానీ భర్తకు చెప్పలేదు నువ్వు లోబడేటట్టు చేసుకోవాలి. భర్తకి ఏం చెప్పిండు? ప్రేమించుడి అని చెప్పాడు. లవ్, ప్రేమించుడి. అట్లా చేస్తారు తెలుసా? దీనికి ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్నారా? భర్త సహజంగానే అట్లా చేస్తారు, సహజంగానే అట్లా ప్రవర్తిస్తారు. ఎందుకో తెలుసా? అది మనకి ఇవ్వబడిన శాపంలో భాగం. అలా మనం ప్రవర్తిస్తున్నామంటే మనం శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తున్నామని అర్థం. ఆ శాపం ఎక్కడో తెలుసా? ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనము తీసి చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము, ఒక నిమిషం అండి, 3వ అధ్యాయం 16వ వచనంలో యాక్చువల్గా వాస్తవానికి ఒకరి తర్వాత ఒకరికి ఆయన ఎలాంటి శాపం విధిస్తున్నాడో చెప్తూ వస్తున్నాడు. ఓకే, ఆదాముకి, హవ్వకి, అలాగే అక్కడ సర్పానికి, అలా వస్తూ ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? 15వ వచనంలో, 16వ వచనంలో స్త్రీతో చెప్తున్న మాటలు ఇవే. ఏం చెప్తున్నాడు? నీ భర్త ఎడల నీకేం కలుగుతుంది? వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అరే భర్త ఎడల వాంఛ కలగడం తప్పెందుకైతే, శాపం ఎందుకైతుంది భయ్? మంచిదే కదా. అంటే అక్కడ వాంఛ అనే పదానికి అర్థం అది కాదు. వాంఛ అనే పదానికి అర్థం ఏంటంటే అతనిపై పెత్తనం చేయాలని, అతన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంది అని దాని భావం. అక్కడ వాంఛ అనే మాటకు అర్థం. ఇది శాపంలో భాగం కాబట్టి ప్రతి భార్య సహజంగానే ఆ పని చేస్తుంది. తన పతన స్వభావాన్ని బట్టి తన భర్తను కొంగు గుమ్ముడేసుకొని తిప్పుకోవాలని, అతనిపైన పెత్తనం చేయాలని, చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ప్రతి భార్య సహజంగానే ప్రయత్నం చేస్తుంటది అనమాట. అది మన పాప స్వభావంలో భాగం. దీన్ని ఇట్లానే ఎందుకు ఇంటర్ప్రిట్ చేయాలనడానికి కయీను తోటి దేవుడు కయీన్ని గద్దించే సందర్భంలో ఏం చెప్తాడో చూడండి. 4వ అధ్యాయము 7వ వచనము, అదే అధ్యాయం, అదే గ్రంథం ఆదికాండం. నీ సత్క్రియ చేసే తలెత్తుకున్నావా? చేయని ఎడల నీ ఎడల పాపానికి వాంఛ కలుగుతుంది, అది నీవు దానిని ఏలాలి అని చెప్తున్నాడు. నీ ఎడల పాపానికి వాంఛ కలుగుతుంది అంటే ఏంటి అర్థం? అవును, అదే దానికి కరెక్ట్. 4వ అధ్యాయం 7వ వచనంలో కయీనుతో మాట్లాడే సందర్భంలో పాపము పొంచి ఉంది, నువ్వు దాన్ని అనుమతిస్తే అది నిన్ను ఏం చేస్తుంది? ఏలుతుంది, నిన్ను పరిపాలిస్తుంది, నీ పైన ఆధిపత్యం చేస్తుంది. కానీ అలా జరగనివ్వకుండా నువ్వే ఏం చేయాలి? దానిని ఏలాలి, దాన్ని తొక్కాలి, దాన్ని అణచాలి, నీవు దాన్ని కంట్రోల్ చేయాలి, అది నిన్ను కంట్రోల్ చేయడం కాదు అని చెప్పడానికి అక్కడ చెప్పినటువంటి మాట. అవే 2 పదాలు ఇక్కడ కూడా వాడుతూ ఈ శాపంలో భాగంగా ఏం చెప్తున్నాడు? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది అంటే నువ్వేం చేస్తావు? అతన్ని కంట్రోల్ చేయాలని చూస్తావు. అతను నిన్ను ఏం చేస్తాడు? ఏలుతాడు. ఏలడం అంటే ఇక్కడ ఎఫెసీ పత్రికలో చెప్పిన లాంటి ఏలడం కాదు. అదేంటి? కాళ్ళ కింద అణిచిపెట్టి క్రూరంగా ఆమెను తగ్గించి చేయడం అనమాట. ఇదంతా దేంట్లో భాగము? శాపములో భాగము. ఏ కుటుంబంలోనైనా ఇలా జరుగుతుంది అని అంటే అవి శాపగ్రస్తమైన కుటుంబ జీవితం. ఇప్పుడు దాని నుంచి ఆత్మపూర్ణులైనటువంటి వారి కుటుంబ జీవితము ఎలా దేవుని డిజైన్ కి, దేవుని ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలో ఇప్పుడు పౌలు భక్తుడు మనకు చెప్తూ వస్తున్నాడు అనమాట. భర్తనే ఆల్రెడీ ఆటోమేటిక్ గా అనిచే స్వభావం కదా ఇతంది. అందుకని ఏం చెప్తున్నాడు? నువ్వేం చేయాలా? ప్రేమించాలి. లవ్ యువర్ వైఫ్. నీ భార్యను నీవు ప్రేమించుము. ఇక్కడ ప్రేమ అనే పదానికి వాడింది అగాపే,
దేవుని ప్రేమ అని చెప్పడానికి వాడిన అదే పదం, నీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పినప్పుడు వాడిన అదే పదం, అదే అగాపే లవ్. ప్రతి భార్య తన భర్తకు మధ్యలో ఉండాలి. ఈ మధ్య మేము దాంపత్య జీవితం అనే ఒక పుస్తకం చదువుతున్నాం. అందులో ప్రేమ అంటే ఒక ఫీలింగ్ కాదు, ప్రేమ అంటే పని, క్రియ. లవ్ ఈజ్ అన్ యాక్ట్. నువ్వు పని చేయాలా. ప్రేమిస్తున్నాను నేను అని ఊరికే నోటితో చెప్తే సరిపోదు, ఆ భావన మాత్రం ఉంటే కూడా సరిపోదు. అవునా? అది చాలా క్లియర్గా అవతరం ఏం చెప్తుంది, ప్రేమానుభూతి వేరు, ప్రేమ వేరు. అనుభూతి ప్రేమించిన కొత్తల్లో చాలా ఎక్కువ ఉంటుంది, తర్వాత చిన్న చిన్నగా తగ్గిపోవచ్చు. ఒక్కొక్కసారి బాగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒకరికి ఉండొచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు. ఫీలింగ్, ప్రేమ అనుభూతి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వస్తూ పోతూ ఉంటుంది అది. కానీ ప్రేమ మాత్రం అది ఫీలింగ్ కాదు, అది పని, నువ్వు చేయాల్సిన పని. సో నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలా? పని చేస్తున్నావని, ప్రేమతో కూడిన క్రియలు చేస్తున్నావని, కార్యాలు జరిగిస్తున్నావని అర్థం. సో నువ్వు నీ భార్యతో నువ్వు ఒక నిబంధన చేసావు, ఏమని? ప్రేమిస్తానని. కాబట్టి ప్రేమించాలిగా. నీకు ప్రేమించాలని అనిపించినా అనిపించకపోయినా, అవతల వ్యక్తి దానికి సహకరిస్తున్నా సహకరించకపోయినా, నువ్వు ఏం చేసావు? ప్రేమిస్తానని నిబంధన చేసావు కాబట్టి ప్రేమించాలంతే. నీకేం అనిపిస్తుంది అనే దాంతో సంబంధం లేదు. నీ ఫీలింగ్స్ చాలా రకాలుగా మారుతూ ఉంటాయి, వాటితో సంబంధం లేదు. లవ్ యువర్ వైఫ్. నాకు ప్రేమించాలి అనిపించట్లేదండి అని ఎవరైనా అంటుంటే నీకు అనిపించేదంతో సంబంధం లేదండి. ఇది ఆజ్ఞ కదా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి విషయం. ఆయన ఆజ్ఞకు నీవు లోబడాలనుకుంటున్నావా లేదా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎలా ప్రేమించాలంట? ఎలా ప్రేమించాలి? క్రీస్తులాగా ప్రేమించాలి కదా. వా, క్రీస్తులాగా ప్రేమించడం ఎవరికైనా సాధ్యమేనా? చాలా మంది స్త్రీలు లోబడి ఉండండి అని అనగానే చాలా డిసప్పాయింట్ అయ్యి, అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళ సంగతి చెప్తున్నా, చాలా డిసప్పాయింట్ అయ్యాయి, మమ్మల్ని లోబడమంటున్నాడు అని కొంచెం డిస్టేస్ఫుల్ గా అనిపించవచ్చేమో. కానీ వాస్తవానికి పురుషుల గురించి మీరు చెప్పింది చదివినంత కూడా చదివితే మీకు కొంచెం ఊరట కలగాల. వాస్తవానికి ఎందుకు? ప్రాణం పెట్టినంతగా ప్రేమించమని చెప్తున్నాడండి. అవసరమైతే చచ్చిపోవాలా. సో మీది కొంచెం ఈజీ లోబడడం, అవునా? దీంతో కంపేర్ చేసి చూస్తే స్త్రీలకు చెప్పింది కొంచెం లోబడడం అనేది కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. భర్తకి పెట్టిన స్టాండర్డ్ ఏంటి? ప్రాణము పెట్టినంతగా ఏం చేయాలి? ప్రేమించాలి. అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్టేయాలి. నీ బ్రతకడం అంతా దేనికోసం బ్రతకాలి? దానికోసమే. అవసరమైతే చచ్చిపోవడం కూడా చచ్చిపోయి కానీ ప్రేమించాలి. దేవుడు సెట్ చేసిన ఈ స్టాండర్డ్ ఎవరైనా ఎప్పటికైనా రీచ్ అవ్వగలుగుతారా? భార్యను చక్కగా మంచిగా ప్రేమించే భర్తలు ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా ఎస్ నౌ ఐ హావ్ కంప్లీట్లీ మేడ్ ఇట్, నేను ఇంకా నా భార్యను ఎంత ప్రేమించాలంత ప్రేమించేస్తాను, ఇంకా అయిపోయిందని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పరు. నిరంతరము వాళ్ళు ఏం చేయాలి? క్రీస్తును పోలి ఆయన సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించడానికి ప్రయాసపడుతూ ఉండాలి. సరే, ఇందులో అతను చెప్పిన పౌలు చెప్పిన ఎగ్జార్టేషన్స్ క్విక్ గా ఒక 5 విషయాలు చెప్తాను నేను త్వరగా. అందులో మొదటిది రియలిస్టిక్ గా ఉండాలి. రియలిస్టిక్ గా ఉండాలంటే ముందు ఫ్యాక్ట్స్ ఏంటో ట్రూత్ ఏంటో తెలుసుకొని వివాహంలోనికి వెళ్ళాలి. అవునా? సినిమాలు చూసి ఏదేదో ఊహించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళ పెళ్లిళ్ళు సంవత్సరం తిరిగే లోపే పెటాకులు అయిపోయినాయి, చాలా తెలుసు మనకి. ఏదో ఊహించుకొని వివాహములో జతపరచబడుతున్న వారు ఇద్దరు పాపులే. ఇద్దరు పాపులు ఒక దగ్గరకు వస్తున్నారు, అదే వివాహం. ఈ డెఫినేషన్ ఎప్పుడు విన్నారా మీరు? ఇద్దరు పాపులు ఒక దగ్గరికి రావడమే వివాహం. వాళ్ళిద్దరు పాపులే. సో అవతల వ్యక్తి అతను కూడా పాపంతో పోరాడుతున్న వ్యక్తే, ఆమె కూడా పాపంతో పోరాడుతున్న వ్యక్తే అన్న గ్రహింపు లేకపోతే నీకు ఏదో ఊహించుకొని వెళ్తే ఏమవుతుంది? బొర్ల పడతారనమాట కదా. రియలిస్టిక్ గా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. కంఠస్థం ఉండే చెప్పచ్చు ఎవరైనా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. చాలు.
ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ అనేక పాపములను కప్పును. సో రియలిస్టిక్ లవ్ కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవది త్యాగపూరితమైన ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్ కలిగి ఉండాలి హస్బెండ్. దాని గురించి మనం ఆల్రెడీ చదివాం కదా. ఎన్నో వచనము? 27వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. పురుషులారా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నవలని వాక్యంతో ఉదక స్నానం చేసి వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నవని. దాని కొరకు తను తాను అప్పగించుకొనేను. ఇంకా చెప్పాలంటే దానికోసం తన ప్రాణము సైతం ఆయన పెట్టినట్టుగా మనము చూస్తుంటాం కదా. సాక్రిఫిషియల్ లవ్, ప్రాణమే పెట్టేయాలన్నప్పుడు ఇక దానికంటే ఈ జీవితంలో ఇంకా మిగిలినవన్నీ చిన్నవే. అవునా? ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసే టైం చిన్నదా కదా? చిన్నదే. చర్చ్ తో స్పెండ్ చేసే టైం చిన్నదే. సో సాక్రిఫైస్ చేయాల్సి వస్తే భర్త ఏమేమి సాక్రిఫైస్ చేయాలి? చాలా సాక్రిఫైస్ చేయొచ్చు. ఎవరిని ప్రేమించడం కోసము? భార్యను ప్రేమించడం కోసం. సాక్రిఫిషియల్ గా ఏం కోల్పోయినా నష్టపోయినా, కొంతమంది భార్యతోటి పిల్లలతోటి సమయం గడపకుండా కెరియర్స్ వెంట పడుతూ ఉన్నారు. ఇద్దరూ చేస్తున్నారు ఆ పొరపాటు. కెరియర్, ఉద్యోగం, సంపాదన, భవిష్యత్తు. అవునా? భార్య పిల్లలతోటి లేదా భర్తతోటి పిల్లలతోటి సమయం గడపకుండా దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే దే ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్. వాళ్ళు కావాలనుకున్నదే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి డబ్బులు కావాలి, సమాజంలో పేరు కావాలి, కుటుంబం అంతా లగ్జరీగా బ్రతకాలి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. సాక్రిఫిషియల్ లవ్, భార్యని ఏం నష్టపోయినా కోల్పోవాల్సి వచ్చినా అవన్నీ కోల్పోయినా సైతం భార్యని ప్రేమించడానికి ముందుకు రావాలి. ప్రాణం పెట్టడం, నువ్వు ప్రాణం పెట్టక్కర్లేదండి బాబు, అది చాలా పెద్ద మాట కదా, చాలా పెద్ద విషయం అది. దానికంటే మనం వదులు పెట్టాల్సినవి, ఇంకా త్యాగం చేయాల్సిన విషయాలు అంతకంటే చాలానే ఉంటాయి. చిన్న చిన్నవి అవన్నీ చేస్తే సరిపోతుంది మనం. మూడవది, ఇట్ షుడ్ బి సాంక్టిఫైయింగ్ లవ్. భర్త యొక్క ప్రేమ ఎట్లుండాలి? పవిత్రీకరించేది. ఇప్పుడు దాన్ని నిష్కలంకంగా దేవుని ఎదుట నిలబెట్టడం కోసం ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడు అని మనం చదువుతున్నాం కదా. భర్త కూడా ఆ పని చేయాలి. భార్యని వాక్యము చేత ఆమెను ఏం చేయాలి? పవిత్రపరచాలి, కడగాలి, ఎదిగించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, ఆత్మీయంగా ఆమెని వాక్యము చేత నడిపించాలి. ఆ పవిత్రీకరించే విధంగా ఉండాలి భర్త యొక్క ప్రేమ. తర్వాత ఇందులో ఆ ఉదక స్నానము చేత పవిత్రీకరించడం అనే మాటలు వాడుతున్నప్పుడు సేమ్ యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగినప్పుడు వాడిన పదాలే వాడుతున్నారండి ఇక్కడ కూడా. అందులో ఏముందో తెలుసా? తగ్గింపు ఉంది, హంబుల్నెస్ ఉంది. తనను తాను తగ్గించుకొని భర్త ఆ పని చేయాల్సి ఉంటుంది. ఆమె అవసరాలు ఏంటి, ఆమె ఇమోషనల్ నీడ్స్ ఏంటి, మానసిక అవసరతలు ఏంటి, శారీరక అవసరతలు ఏంటి, సామాజిక అవసరతలు ఏంటి, ఆత్మీయ అవసరతలు ఏంటి, అవన్నీ తెలుసుకొని వాటిని తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరిది? భర్తది. తను తాను తగ్గించుకోవాలి, ఆమెకు పరిచర్య చేయాలి, సేవ చేయాలి. ఎట్లా చేయాలి? ఒక సేవకుడి లాగా చేయాలి. చివరిది, నాలుగవది, ఇట్ షుడ్ బి మోర్ పర్సనల్. 5వ అధ్యాయం 28వ వచనం నుంచి ఉన్న వాటిని చూడండి. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరముల వలె తన భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనో లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ మాటల్లో స్టార్టింగ్ లో అతను వాడిన ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా 28లో, పురుషులు కూడా తమ సొంత శరీరంలో తమ భార్యలు ప్రేమించుకున్న బద్దులై ఉన్నారని. అసలు భార్యల్ని ప్రేమించే విషయంలో శరీరాన్ని ప్రేమించుకున్నట్టుగా ప్రేమించమని చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే నాకైతే కొంచెం సెటరికల్ గా కూడా అనిపిస్తుంది. అంటే పురుషులందరూ ఎవరు? బాగా స్వార్థపరులు,
వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సొంత శరీరాలని వాళ్ళే ప్రేమించుకునే స్వభావం అన్నమాట వాళ్ళది. కాబట్టి అదే ఎగ్జాంపుల్ తీసుకొని నీ శరీరాన్ని నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను అట్లే ప్రేమించు అని చెప్తున్నాడు అనమాట కదా. పురుషులందరికీ చెప్తున్న మాట ఇది. మనం అందరం ఎంత సెల్ఫిషో అంతే సాక్రిఫిషియల్గా ఇప్పుడు ఏం చేయాలి, మన భార్యని స్త్రీకి చెప్పినటువంటి 3 మాటలు గుర్తున్నాయా మీకు? మొదటిది, ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి వారు లోబడి ఉండాలి. రెండవది, దేవుడు భర్తని భార్యకి శిరస్సుగా చేశాడు కనుక ఆమె తన భర్తకు లోబడి ఉండాలి. మూడవది, క్రీస్తు సంఘానికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని చూపించి భార్యాభర్తలకు మధ్య ఉండే సంబంధం కూడా అలాగే ఉండాలని చెప్పబడింది కనుక భార్య ఏం చేయాలి, తన సొంత పురుషునికి లోబడాలి. తర్వాత భర్త తన భార్యను ఎలా ప్రేమించాలి అనే విషయాలు కూడా 5 విషయాలు చూసాం. మొదటిది, ఫస్ట్ ఏంటి, రియలిస్టిక్ గా ప్రేమించాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, అవతల వాళ్ళ బలహీనతలు తెలుసుకోవాలి, దాని ప్రకారము మన వారిని ప్రేమించే విధంగా ఉండాలి, భార్య భర్తను ప్రేమించే విధంగా ఉండాలి. రెండవది, త్యాగపూరితంగా ప్రేమించాలి, సాక్రిఫిషియల్ గా, అవసరమైతే ప్రాణం పెట్టినందుగా క్రీస్తును పోలిన ప్రేమ. సాంక్టిఫైయింగ్ లవ్, పవిత్రీకరించే, వాక్యము బోధించడం చేత, వాక్యము చేత పవిత్రీకరించే విధంగా భర్త తన భార్యను ప్రేమించాలి. నాలుగవది, హంబుల్, తను తగ్గించుకొని ఉపచారము చేయాలి, సేవ చేయాలి భర్త భార్యకి. ఐదవది, పర్సనల్, తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నాడో, ఎలా దాని గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడో అలాగే భర్త భార్యను ప్రేమించాలి, సంరక్షించాలి, పోషించాలి, కాపాడాలి. ఇక చివరిది 33వ వచనం ఒకటి మిగిలింది. ఇది కామన్ గా సమరైజ్ చేస్తూ చెప్తున్నటువంటి మాట. చూడండి 33, మెట్టుకు భార్య ఏం చేయాలి, భయం కలిగి చూసుకోవాలంటే, భయం అంటే అక్కడ భయం అనేది వేరే అర్థం వస్తుంది మనకి. ఇంగ్లీష్ లో రెస్పెక్ట్ అని ట్రాన్స్లేట్ చేశారు, ఇంకా ప్రాపర్ గా ట్రాన్స్లేట్ చేయాలంటే రెవరెన్స్ లేదా భయంతో కూడిన గౌరవం, మర్యాదతో కూడినటువంటి భక్తి, భయం అనమాట. అట్లాంటిది రెవరెన్షియల్ ఫియర్, మర్యాద అనుకుంటే సరిపోతుంది సింపుల్ గా. భార్య ఏం చేయాలి, భర్తను గౌరవించాలా, మర్యాద చేయాలి. భర్త ఏం చేయాలి, ప్రేమించాలి. అదేంటి, రెండు ఇద్దరు చేస్తే ఏంటి సమస్య? ప్రేమించడము గౌరవించడము ఇద్దరు చేయకూడదా? చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చు. మరెందుకు స్పెసిఫిక్ గా భర్తనే ప్రేమించమంటున్నాడు, భార్యనేమో గౌరవించమని చెప్తున్నాడు? నేను చెప్పనా, ఒక అనాలిసిస్ ఏంటంటే, పురుషుల్ని అడిగారంట, మీ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగితే 83% మంది పురుషులు చెప్పిన మాట ఏంటంటే, నా భార్య నాకు గౌరవం ఇవ్వదు, నన్ను మర్యాద ఇవ్వదు, నన్ను రెస్పెక్ట్ చేయదు. ఎంతమంది చెప్పారంట? 83% మెన్. అట్లనే స్త్రీలను అడిగారంట, ఏమని అడిగారంట, ఏంటి సమస్య అసలు, మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే ఎందుకైతే, నీకేమైనా ప్రాబ్లం ఉందా నీ భర్తతోటి అని అడిగితే 70% ఉమెన్ చెప్పింది, నా భర్త అసలు నన్ను ప్రేమించడు. సో దర్ ఇస్ దట్ నీడ్, ఆ అవసరత ఉంది. భర్త గౌరవించబడాలి అని కోరుకుంటాడు, భార్య ప్రేమించబడాలి అని కోరుకుంటుంది. ఆ విషయంలోనే సమస్య వస్తుంది. కాబట్టి ఆ అవసరత, ఆత్మ చేత నింపబడిన ఒక కుటుంబంలోని స్త్రీ పురుషులు ఇద్దరు ఆ అవసరత ఒకరికొకరు జాగ్రత్తగా నిర్వర్తించుకోవడంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టండి అని చెప్పడం కోసం ఈ మాటలు చెప్తున్నాడే గాని భర్త భార్యను గౌరవించకూడదని కాదు, భార్య భర్తని ప్రేమించకూడదని కాదు. ఆత్మపూర్ణులైన వాళ్ళు ఆ పని కూడా చేస్తారు. కానీ ఇంకా జాగ్రత్తగా, మెలకుగా, బుద్ధిపూర్వకంగా శ్రద్ధ తీసుకొని చేయాల్సిన పని ఏంటంటే, భార్య ఏం చేయాలి, భర్తని గౌరవించాలి, మర్యాద పూర్వకంగా నడుచుకోవాలి, భర్త భార్యను ప్రేమించే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ విషయాలలో ఈ రీతిన ఒక ఆత్మ సంబంధమైన కుటుంబంగా, ఆత్మ చేత నింపబడినటువంటి ఒక వివాహ కుటుంబము, వివాహ సంబంధము లేదా ఒక కుటుంబంగా మనం అందరము కట్టబడగలిగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఎవరైనా